ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఆంధ్రాలో చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకంటే జగన్ రోడ్లు గీట్లు బాగోలేదమ్మా. ఇప్పుడు గొడవలు ఏడులు అంతా ఇది అవుల పార్టీ వాళ్ళు చేస్తున్నారు. జగన్ పార్టీ కానీ మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేటలేదు. పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు. ఏం పథకాలు అందిన వాళ్ళకి అంతనే లేదు. జగన్ పార్టీలకి ఎక్కువ వాళ్ళ పార్టీ చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కేటలేదు. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకే ఇస్తారంటారా? మీకేం రాలేదా జగన్? 62 సార్లు పెన్షన్ రాలేదు. పెన్షన్ రాలేదు వాళ్ళకి. 40 సంవత్సరాల నుంచే ఇస్తున్నారు కదా. 62 అయిపోయింది, ఇవ్వడం లేదు మాకు. అప్లై చేసుకున్నారా? ఎప్పుడో పడిచేయను మరి ఇవ్వడం లేదు. ఎందుకు ఇస్తలేరు అనుకోవచ్చు. అదేదో మరి జగన్ పార్టీ అని కానీ ఇవ్వడం లేదు. ఇల్లు బిల్లులు ఇస్తారు, ఇస్తారు. అవి రోడ్డు ఏం బాగోలేదమ్మా. ఇంకా గుంతలు. డెవలప్మెంట్ ఏమైనా చేసిరు అనుకోవచ్చు. డెవలప్మెంట్ జగన్ ఏది రోడ్లు ఒక్క దగ్గర చేయడం లేదు. రోడ్లు డ్రైనేజ్ లాగడమే లేదు అసలు పూర్తిగా. ఈ పార్టీ పేరెంట్లు నిలబడ్డారు. అది ఒక్కసారి డ్రైనేజ్ దోమలు కరిచి పక్కంచి ఇదైపోతారు వాళ్ళకి. రైలు పూర్తిగా రావడం లేదు. కంపు కూడా వేస్తుంది. మంచిగా లేదు. మద్యపానం నిషేధం చేస్తున్నారు కదా, మరి అది రావడం లేదు, చేయడం లేదు. మందు ఎలా ఉంది ఇప్పటికి అప్పటికి తేడా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మొత్తము కల్తీ మందు అమ్ముతారు అంటున్నారు. మందు ఇప్పుడు ఆగం పచ్చి మందు అమ్ముతారు. కొత్త బ్రాండ్లు తెచ్చారు. కొత్త బ్రాండ్లు అండి, కొత్త బ్రాండ్లే. పాత మందు అది వర్షాలు దొరుకుతుంది పాత మందు. ఈ తెలంగాణ ఆంధ్ర అంతగా దరిద్రం. ఆంధ్ర మందు తాగలేం. పిచ్చేసి వస్తారు కొందరు. అన్న క్యాంటీన్ ఉండే 5 రూపాయలకి భోజనం ఎందుకు తీసేసింది అనుకోవచ్చు. అన్న క్యాంటీన్ మరి ఎక్కడ ఇస్తారు? అది తీసేయని అంటారు, మరి ఇస్తారు అంత రేటు. జగన్ తీసేసింది కదా, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. చంద్రబాబు పెట్టి జగన్ లాగాడు. మరి వీళ్ళు కాళ్ళకి పొక్కుతలేదు. మరి చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లా ఉంటుంది? మరి ఎలాంటి మార్పులు? బాగుంటుంది. తొలింగా పెరుగుతుంది, బాగుంది. ఎలాంటి మార్పులు వస్తాయి? మార్పులు వస్తే మా పేదరాతకు మా లాంటికి చూస్తారు. చంద్రబాబు వస్తే పెద్ద రైతు ఎప్పుడు పెద్ద రైతులే, వాళ్ళ పని ఎప్పుడు బాగుంటుంది. మరి మా లాంటికి జగన్ చూపు లేదు, పేదోడికి చూపు లేదు. పెద్ద అంటాడు ఏంటంటే డైరెక్ట్ అడగలడు. మా లాంటి వాళ్ళు మేము అడుగుతాం. మరి ఏంటి మాకు అడిగినా అటెంకి వెళ్ళిపోయినా అంటారు. ముందే సెక్యూరిటీతో మేము అడిగినా గట్టి కేసు పెట్టండి, తోసండి జైలుకి అంటారు. మరి సుఖమేటి ఏం మాట్లాడినా లేదు. చంద్రబాబు వదలండి, అందరి కోసం వదలండి, మేము మాట్లాడుతున్నాం అంత. అంతే తేడా. సో మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తులతో వస్తున్నాడు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చంద్రబాబు వస్తే మాకు బాగుంటుందమ్మా. పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ మామూలే. చంద్రబాబు రావాలంటారు. చంద్రబాబు రావాలి, వస్తారు కూడా. మరి జగన్ 175 సీట్లు నాకే అంటున్నారు కదా. జగన్ పూర్తిగా రాడు. వాళ్ళ చెల్లి ఆయనపై విమర్శలు చేస్తుంది. చెల్లి కాడ సరిగ్గా చూడు, పెద్దలకేడు చూస్తాడు. చెల్లికి సరే చూడ్డు.